హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా మిత్రులతో మాట్లాడటం జరిగింది. సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం మాట్లాడారో మిత్రులందరికీ, మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతులను చంద్రబాబు నొక్కేస్తూ ఉన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం రాకముందు ఏపీలో ప్రజా సంక్షేమం గురించి విస్తృతంగా చర్చ జరిగేది. మా హయాంలో సంక్షేమం గురించి జరిగిన చర్చ ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు వచ్చాక రెడ్ బుక్ అరాచకం, కస్టోడియల్ డెత్స్, హామీ మోసాలపై ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు వెళ్ళిపోయింది. పోలీస్ స్టేషన్లకు పోవాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. బాబును ప్రశ్నిస్తే అణిసివేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నోరు వెత్తిన వారిని మరి కటకటాల వెనక్కి పంపుతూ ఉన్నారు. చంద్రబాబు చేస్తున్న టాపిక్ డైవర్షన్ల మీదనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. న్యాయం, ధర్మం గాడి తప్పి వ్యవస్థలు పూర్తిగా దిగజారిపోతూ ఉన్నాయి. ఏపీలో రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతూ ఉంది. చంద్రబాబు దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను ప్రశ్నిస్తే గొంతులు నొక్కేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అభిమానులను, కార్యకర్తలను, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలతో పాటు మీడియా మిత్రులను, జర్నలిస్టులను కూడా మరి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ కూడా విసిరారు. సాయి కృష్ణని మీరు మొదట రౌడీ షీటర్ అన్నారు. విజయవాడ నగర నడిబొడ్డున కృష్ణలంకలో జరిగినటువంటి లాకప్ డెత్ను మొదట మీరు రౌడీ షీటర్ అన్నారు. ఆ తర్వాత రౌడీ షీటర్ని వెనకొసుకొని వస్తారా అన్నారు. ప్రజల నుంచి చీత్కారాలు రావడంతో కవర్ చేసుకునే ప్రయత్నం మీరు చేయలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకొని చంద్రబాబు ముసలి కన్నీరు కార్చిన మాట వాస్తవం కదా అంటూ కూడా ప్రశ్నించారు. 46 రోజుల సాయికృష్ణ కేసును ఎందుకు తొక్కిపెట్టవలసి వచ్చిందో ప్రజలకు చెప్పాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అంటూ కూడా ప్రశ్నించారు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్ చూస్తే అంతా తెలుస్తూ ఉంది. పై వాళ్ళను ఎలా కాపాడుతున్నారో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు ఆయన పార్ట్నర్ను సూటిగా మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇలాగే అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికారిక ప్రకటన మీరేమైనా చేయగలరా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మరి సాయికృష్ణ లాకప్ డెత్ గురించి ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? సిఐని, సిపిని కాపాడుతాడు, సిపిని డీజీపీ కాపాడుతాడు, డీజీపీని చంద్రబాబు కాపాడుతారు. సిపి ఆధ్వర్యంలో పనిచేసే టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పిఎస్లో సాయికృష్ణను అప్పగించింది. సాయికృష్ణ బంధువులు మొదటగా డీజీపీకే మొరపెట్టుకున్న డీజీపీ పట్టించుకోలేదు. కోర్టులో లేదని చెప్పేసి అడిగితే సిపి కూడా పట్టించుకోలేదు. ఈ ఘటనలన్నీ చూస్తూ ఉంటే దిగజారిపోతున్న వ్యవస్థలకు అద్దం పడుతూ ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కన్న కొడుకు కోసం ఒక తల్లి పడిన ఆవేదన మీకు గుర్తుకు రాలేదా? మరణ వాంగ్మూలానికి విలువ లేదా? ఒక తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా? కన్న కొడుకు కోసం ఒక తల్లి పడే ఆవేదన మీరు గుర్తించలేదా? జగన్ వెళ్ళిన 4 రోజుల తర్వాత కానీ మీకు అరెస్టులు జరగలేదు. చిన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. జగన్ వెళ్ళకపోయి ఉంటే సాయికృష్ణ కేసు ఉండేదే కాదు. క్రాంతికుమార్ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. క్రాంతికుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా? మరో తల్లి పెట్టుకున్న అర్జీకి కూడా విలువ లేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, నీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? మే 1వ తేదీ నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ లేదంటా ఉన్నారు. 18 నెలలుగా సీసీ ఫుటేజ్ తొలగించినట్టు కానిస్టేబుల్ అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. 18 నెలల ఎన్ని అరాచకాలు జరిగాయో మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్తో పాటు సమాధానం చెప్పాలి. ఈ కేసులో చంద్రబాబుకున్న ఇంట్రెస్ట్ ఏంటి? నేరాన్ని కప్పిపెట్టి సిపిని, డీజీపీని బాధ్యులు మరి కప్పిపెట్టిన వారు బాధ్యులు కాకుండా పోతారా? పోలీసు బాసులకు బాబే రక్షణగా ఉన్నాడు. పిఎస్లో సీసీ ఫుటేజ్ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏమైంది? డీజీపీ సీసీ ఫుటేజ్ ఏమైంది? విజయవాడ ప్రధాన కూడళ్లలో సీసీటీవీ ఫుటేజ్ ఏమైందో కూడా చెప్పాలి. మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకోవచ్చు కదా. సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయడం లేదు? క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుంది. క్లౌడ్ సర్వర్ల ఫుటేజ్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? పోలీసు బాసుల కాల్ రికార్డులు
ప్రశ్నించాలా, పరిశీలించారా లేదా దానికి సమాధానం చెప్పాలి. ప్రశ్నిస్తే వ్యక్తిగత హనన చేయిస్తారా, ఏపీలో రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యం వెళుతూ ఉంది అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట్లాడటం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కానిస్టేబుల్స్ ఫోన్లు నాగపూర్లో అమ్మారని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో రాశారు. విజయవాడలో సామాన్య పరిస్థితులు ఏంటి, హెడ్ క్వార్టర్లో ఉన్న వారి పరిస్థితి ఇలాగా ఉంటే మరి ఇంకా మిగతా వాటి పరిస్థితి ఏంటి అంటూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులు అవుతూ ఉన్నారు. రైతుల కోరిక మేరకు మా పార్టీ నాయకులు కావచ్చు అమరావతిలో నేతలు పర్యటిస్తే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేసి తిరిగి మావారిపై కేసులు పెట్టడం ఎంత దుర్మార్గం. రాజధాని రైతులంతా ఇటీవల నన్ను కలిశారు. మా పార్టీ నేతలపై హత్యాయత్నం చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు నేతలపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా సూటిగా ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి గారు. విలన్లు సినిమాల్లోనే ఉండరు, చంద్రబాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారంటూ కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అమరావతిలో రైతుల తరపున నిలబడితే నిందితులుగా చిత్రీకరిస్తున్నారు. మా పార్టీ నేతలపైన దాడి చేసి మాపైనే కేసులు పెడతా ఉన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన మా పార్టీ నేతలంతా రౌడీ షీటర్లు అవుతారంటూ కూడా ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు. 2 ఏళ్లుగా రెడ్ బుక్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. జంగిల్ రాజ్ ఎక్కడో లేదు, బీహార్లో లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. బాబు బినామీలకే మరి రాజధానిలో ఉన్నటువంటి భూమినంతా కట్టబెడుతున్నారంటూ కూడా చెప్పుకొని వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆఫీసులకు చదరపు అడుగుకు 4,645 రూపాయలుగా నిర్ణయించింది. కానీ చంద్రబాబు సెక్రటరీ కోసం మాత్రం 20,439 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. కేంద్రం కళ్ళెదుటే అమరావతిలో ఇంత దోపిడీ జరుగుతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా గమనించడం లేదా అంటూ కూడా సూటిగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర పాలనను చంద్రబాబు గాలికి వదిలేసి చంద్రబాబు చేసేది అవినీతి, దోపిడీ. రెడ్ బుక్ రాష్ట్రంలో ఆక్వా రంగం కూడా కుదేలైంది. ఆక్వా రైతులు కూడా కుదేలైపోయారంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా ఇచ్చేసినట్టు రాస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు మానవత్వం ఉందా? స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటు ఎలా తొలగిస్తారు? పేదవాడి ఓట్లు తొలగిస్తే పేదవాడికి సంక్షేమ పథకాలు ఎలా అందుతాయి? సిటిజన్షిప్ లేకుండా చేసే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. ఈఆర్ఓ హోదాల్లో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ అధికార దుర్వినియోగం మీరు చూడలేదా? ఓట్ల తొలగింపులపై అధికారులతో మంత్రులు ఏ విధంగా చర్చిస్తున్నారో అందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే మద్యం మీద కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీచ్లను కూడా చంద్రబాబు నాయుడు వదిలిపెట్టడం లేదు. ఇంతకుముందు గుడి, బడి, నడి మందు అమ్మినటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బీచ్లను కూడా వదలటం లేదు. బీచ్ సాక్స్ పేరుతో మద్యం అమ్ముతూ బీచ్లకు కుటుంబం అంతా కలిసి వెళ్ళగలరా అంటూ కూడా ప్రశ్నించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మడం సంపద సృష్టిగా పెట్టుకున్నారంటూ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఏపీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను కించపరుస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించడం లేదు? స్పందించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటే వాటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడటం లేదు? ముఖ్యంగా రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితులపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ కూడా పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా అనే అంశంపై కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు. అలాగే చేతనైతే ప్రజలకు మంచి చేయండి, విద్వేషాలను ఎట్టి పరిస్థితుల్లో రెచ్చగొట్టద్దు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2029 రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండాను ఫిక్స్ చేసినట్టుగా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిఘన్ మీద కొంచెం సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ మావిఘన్కు మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో మావిఘన్ వర్సెస్ అమరావతి, ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలుస్తుంది. అవినీతి జరగకుండా మావిఘన్ రాజధాని వస్తుంది అంటూ కామెంట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత
నేను అమరావతికి వెళ్తే జగన్ అమరావతికి వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే నేను కానీ మా పార్టీ కానీ వ్యతిరేకం. అక్కడ ఉన్న రైతుల ఆవేదనను నేను చెబుతా ఉన్నాను. చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న స్కాములను ప్రశ్నిస్తూ ఉన్నానే తప్ప నేను అమరావతిని కాదు, అవినీతి లేని రాజధాని కావాలని చెప్తా ఉన్నాను. మావిగన్కు మద్దతు ఇచ్చేవారు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో చేరుస్తాం. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. రైతుల తరపున నేను ప్రశ్నిస్తున్నానంటూ కొన్ని స్పష్టమైన వ్యాఖ్యలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి ఈ సంచలనమైన వ్యాఖ్యల మీద మరి టీడీపీ పార్టీ ఒకసారి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి